ఇదిగో 2018లో 27/8/2018లో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నారు. 87,750 కేజీల టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది టీటీడీ. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్, అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్, బి సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అలాగే టెంపుల్ ఎఫ్ఏసిఏఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు.